దేవునికి స్తోత్రం. రోమీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం ఇలాగూ సెలవిచ్చుచున్నది: దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? దైవజనమా, దేవుడు మన పక్షముగా ఉండగా మనకి విరోధి ఎవడు? అనేకసారి వారు నాకు వ్యతిరేకంగా నిలబడుతున్నారు, వీరు నాకు వ్యతిరేకంగా నిలబడుతున్నారని బాధపడుతూ ఏడుస్తూ నా మాటలు వింటున్న ప్రతి ఒక్కరితో నేను చెప్తున్నాను, దేవుడు మన పక్షముగా ఉండగా నీకు నాకు విరోధి ఎవరయ్యా? చాలా మంది నాతో అడుగుతూ ఉంటారు, అయ్యా నా మీద ఏదో ఏమంటారంటే మంత్రం వేసినట్టున్నారయ్యా, నా మీద ఎవరో నాకు మందు పెట్టినట్టున్నారయ్యా, మా అబ్బాయికి మందు పెట్టినట్టున్నారు, మా అమ్మగారికి మందు పెట్టినట్టు, ఈ పనికిరాని మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. ఎందుకొరకు తెలుసా? వీరందరూ ఈ ఆలోచన మొత్తం ఎట్లా తెలుసా? నాకెవరో ఏదో విరోధంగా చేసేశారు, అందుకే మా ఇల్లు బాగా నడవట్లేదు, నా కుటుంబం బాగా నడవట్లేదు, మా ఇంట్లో ఎవరు బాగా లేకుండా పోతున్నారు. దైవజనమా, నీ ఇంట్లో బాగా లేకుండా పోతున్నారంటే కారణం నువ్వు చేస్తున్న తప్పులు కావచ్చు. ఎవరో నీకేదో చేసినందున జరగదు. కారణం ఏంటి తెలుసా? నువ్వు నిజంగా యథార్థంగా ప్రార్థిస్తున్న ఒక ప్రార్థన వీరుడు అయితే, దేవుని రక్తము చేత కడగబడిన ఒక ఆయన కుమారుడు అయితే, ఆయన కుమార్తె అయితే, నీకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. నమ్ముతుంటే ఆమెన్ చెప్పి స్తోత్రం చెప్పి స్వీకరించడే దైవ పిల్లలారా. నేను మళ్ళా మీతో చెప్తున్నాను, నీకు వ్యతిరేకింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు. ఎప్పుడు తెలుసా? నువ్వు దేవుని కొరకు నిలబడ్డప్పుడు. నువ్వు ఈ వాక్యమును ఎత్తిపెట్టి ప్రార్థిస్తావా? నువ్వు నమ్ముచున్నావా? నువ్వు నమ్ముతుంటే ఒక విషయం ఈ రోజు నీ మైండ్లో పెట్టుకో, నీకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు. కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేద్దామా? పరిశుద్ధ తండ్రి, ప్రభువా, అవునయ్యా, ఈ వాక్యమును మేము ఎత్తిపెట్టి ప్రార్థిస్తున్నాం. మాకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని మేము నిశ్చయంగా నమ్ముతున్నాం. పరిశుద్ధాత్మదేమా, ఒకవేళ నీ పిల్లలు ఇంకను బెదురుకొని భయపడుచుచు ఈ మాట వింటుంటే, వారికి ఈ వాక్యం వారిని ఆదరించునుగాక, వారిని ఓదార్చునుగాక, వారిని బలపరచునుగాక, వారి కనులను తెరువునుగాక, వారికి తెలియపరచునుగాక. వారికి వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదని వారు నిశ్చయముగా ఈ వాక్యమును నమ్ముదురుగాక, అనుభవించుదురుగాక. మా ప్రార్థన ఈ ఉదయకాలం మీరు విన్నందున నీకు స్తోత్రం. యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బీ విత్ యు ఆల్. తిరిగి రేపటి ఉదయకాలం 7 గంటలకి కలుద్దాం. అంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడై ఉండి మిమ్మల్ని నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ. బాయ్.